గద్దర్ మర్చిపోయే పేరాది. ఆ పేరును తలుచుకున్నా, ఆయన పాట విన్నా నరనరాన ఓ ఉత్తేజం కలుగుతుంది. అలాంటి వ్యక్తిని అవమానించారు. ప్రజాయుద్ధ నౌక అని పేరు సంపాదించుకున్న ఆ పోరాట యోధుడిని ఎందుకు కానరాని వాడిగా చూశారు? ఇప్పుడు ఇదే తెలంగాణలో ఓ కొత్త చర్చకు తెరలేపింది. చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. ఎట్లిస్తాం? మా కార్యకర్తలను చంపిన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఎట్లిస్తాం? బరాబరు ఇవ్వం. ఎవరికి భయపడేది లేదు. చాలా నిక్కచ్చిగా సెలవిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బట్ సంజయ్ గారు, ఇక్కడ మాకు కొన్ని అనుమానాలున్నాయంటున్నారు తెలంగాణ ప్రజలు. మీకు ఓ సీన్ గుర్తుందా? బహుశా మర్చిపోయుంటారు. ఓసారి చూడండి, గుర్తొస్తుందేమో. ఆ రోజున ఎంత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు, మనసు విప్పి మాట్లాడారు. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా ఆయన మీ కార్యకర్తలను చంపిన విషయం? ఆ రోజు గుర్తుకు రాలేదా ఆయన భావాజాలం? అంటే ఆ రోజు కడుపులో ఇంత విషం ఉంచుకుని పైపైన ప్రేమ చూపించారా? తెలంగాణ అస్తిత్వ పోరాటంలో గద్దర్ లేరా? ప్రజా యుద్ధ నౌకను పిలుచుకునే ఆయన ఆట పాట లేని మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని మీరు ఊహించుకోలేరా? సమాజంలో ఉన్న అసమానతలను ఆయన ప్రశ్నించలేదా? బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాడలేదా? ఇవన్నీ మర్చిపోయారా బండి సంజయ్? ఆయన అజ్ఞాతంలో ఉండొచ్చు, జననాట్య మండలిని స్థాపించవచ్చు, సాయుధ పోరాటాన్ని కొంతకాలం కొనసాగించవచ్చు. కానీ ఆయన అన్నింటినీ వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు కదా. 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమ సమయంలోనే కదా ఆయన మళ్లీ తన గొంతుకు ఊపిరిపోసింది. మరి ఈ విషయాలు మరిచారా? ఆయన చేసిన రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని మరిచారా? మావోయిస్టుల్లో మార్పులు రావాలంటూ చేసిన వ్యాఖ్యలు మరిచారా? రాజ్యాంగం ద్వారానే బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని చేసిన ప్రచారం మరిచారా? అప్పటికి అగ్నిపర్వతంలోని లావాలా ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని పేలేలా చెయ్యలేదా ఆయన పాటలు? ఇంకా అక్కడో ఇక్కడో కూర్చున్న యువకులను ఇంటి బయటికి తీసుకొచ్చి ఉద్యమంలో పాల్గొనేలా చేయలేదా ఆయన పాటలు, ప్రసంగాలు? తెలంగాణ ఉద్యమకారుల్లో నరనరాన పోరాట పటిమను నింపింది గద్దర్. గొంగడి కప్పుకుని ఆడుతూ అందరినీ కదిలించింది గద్దర్. తన కాళ్ల గజ్జెలతో ఉద్యమంలో ఉరుకులు పెంచింది గద్దర్. పద్మ అయినా ఇంకేదైనా అవార్డు కావచ్చు, ఆయన సాహిత్యాన్ని, పాటను, మాటను ఏ అవార్డు వెలకట్టలేదు. ఇది సత్యం. ఇదే సత్యం. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఇంత అక్కసుతో మాట్లాడుతున్న బండి సంజయ్ గద్దర్ మరణించిన సమయంలో ఆయన సేవలను, ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాసిన లేఖను మర్చిపోయినట్టు ఉన్నారు. మరి అప్పుడు ఈ విషయాలను బండి సంజయ్ ప్రధాని మోడీకి చెబితే సరిపోయేది కదా. రాష్ట్ర సాకారంలో పునాది రాయి అయినటువంటి గద్దర్ గారిని పట్టుకొని నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నీ కాంట్రిబ్యూషన్ ఏంది బండి సంజయ్ గారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇచ్చిన పార్టీగా మేము కొట్లాడుకున్నట్టుగా సబ్బండ వర్గాలు అట్లా ముందు నడిపించినటువంటిగా తెలంగాణ అమరవీరులు అయిపోయినటువంటి వాళ్ళందరూ ఉద్యమకారులు, వీళ్ళందరిది పాత్ర ఒకటైతే అసలు నీ పాత్ర ఏంటిది? మీ పార్టీ పాత్ర ఏంటిది? తెలంగాణని విడదీసిన దాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం. అయినా బండి సంజయ్ వ్యాఖ్యలను వింటుంటే ఇక్కడో విషయం అర్థం కావడం లేదు. బీజేపీ భావాజాలం లేకపోతే అవార్డులు ఇవ్వరా? మీ పంచన చేరకపోతే పట్టించుకోరా? అంటే ఇది కావాలని చూపిన వివక్షే కదా. బరాబరు ఇవ్వమంటే అర్థమేంటో బండి సంజయ్ చెప్పకపోయినా ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది.
అందుకే ఈ ఆగ్రహం. ఇప్పటికైనా గద్దర్పై బండి సంజయ్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. లేదంటే ఆయన అర్థం లేని మాటలు ఆయనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మరింత పెంచుతాయి.